నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా స్పందన టీవీ ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్లకు, ఎంఎస్ఓలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన మందుగుండు సామాగ్రి దుకాణాల్లో బాణాసంచును కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున స్థానికులు ఈరోజు అక్కడకు చేరుకోగా జాతరలా ఆ ప్రాంతమంతా కనిపించింది. ఈ రోజు రాత్రి దీపావళి పండుగ జరుపుకునేందుకు ప్రజలందరూ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఈరోజు మందుగుండు సామాగ్రిని కొనుగోలు చేసేందుకు ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన దుకాణాల వద్దకు వెళ్లి కొనుగోలు చేశారు. ధరలు ఈ సంవత్సరం కాస్త ఎక్కువగానే ఉన్నట్లు కొనుగోలుదారులు చెబుతున్నారు. దుకాణదారులు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించేలా అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, లేనిచో సీజ్ చేస్తామని కూడా హెచ్చరించారు. దీపావళి పండుగను కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ ఆకాంక్షించారు. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జిల్లా ఎస్పీ కూడా దీపావళి శుభాకాంక్షలు జిల్లా ప్రజానికానికి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. కొనుగోలుదారుల కోసం మంచినీటి సదుపాయాన్ని దుకాణాల ప్రాంగణం వద్ద కల్పించారు. బుధవారం పెద్దగా కొనుగోలు జరగలేదని, ఈరోజు కాస్త ఎక్కువగానే కొనుగోలుదారులు వచ్చి కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే ఈ దీపావళి పండుగ అందరి జీవితాల్లో ఆనంద కాంతులు నింపాలని ప్రముఖ పారిశ్రామికవేత్త దుప్పల వెంకట్రావు ఆకాంక్షించారు. ఈ మేరకు ఆదివారం ఆయన స్పందన టీవీ ద్వారా కేబుల్ ఆపరేటర్లకు, ప్రేక్షకులకు, రాజకీయ ప్రముఖులకు, అధికారులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఒక్కొక్క దీపం వెలిగిస్తూ చీకట్లను పారదోలినట్లు ఒక్కొక్క మార్పును సాధించుకుంటూ ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. బాణాసంచా సామాగ్రి కాల్చేటప్పుడు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా చిన్నారులు టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంటిల్లపాది సంతోషంగా దీపావళి జరుపుకోవాలని కోరారు. స్పందన ప్రేక్షకులకు, ఆపరేటర్లకు, ఎంఎస్ఓలకి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ప్రతి ఇంట్లో దీపాలు వెలిగేటట్టు వాళ్ళ జీవితంలో కూడా వెలగాలని, ఈ సంవత్సరం అంతా బాగుండాలని స్పందన తరఫున అందరికీ కోరుచున్నాం. చీకట్లను తొలగించి వెలుగులు నింపే దీపావళి అంటే విజయానికి ప్రతీక అని, తెలుగు ప్రజలందరి జీవితాలలో దీపావళి సరికొత్త వెలుగులు నింపాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలో ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు చేరవేస్తూ అన్ని రంగాల్లో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. ఒక్కొక్క దీపం వెలిగిస్తూ చీకట్లను పారదోలినట్లు ఒక్కొక్క మార్పును సాధించుకుంటూ ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. బాణాసంచా సామాగ్రి కాల్చేటప్పుడు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా చిన్నారులు టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంటిల్లిపాది సంతోషంగా దీపాలు జరుపుకోవాలని కోరారు. జనం రద్దీగా ఉండే ప్రదేశాలు, కోడలలో బాణాసంచా కాల్చరాదని అగ్నిమాపక అధికారులు, సిబ్బంది సూచనలు తప్పక పాటించాలన్నారు. చీకట్లను తొలగించి వెలుగులు నింపే దీపావళి అంటే విజయానికి ప్రతీక అని, తెలుగు ప్రజలందరి జీవితాలలో దీపావళి సరికొత్త వెలుగులు నింపాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలో ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు చేరవేస్తూ అన్ని రంగాల్లో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. ఒక్కొక్క దీపం వెలిగిస్తూ చీకట్లను పారదోలినట్లు ఒక్కొక్క మార్పును సాధించుకుంటూ ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. బాణాసంచా సామాగ్రి కాల్చేటప్పుడు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా చిన్నారులు టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంటిల్లిపాది సంతోషంగా దీపాలు జరుపుకోవాలని కోరారు. జనం రద్దీగా ఉండే ప్రదేశాలు, కోడలలో బాణాసంచా కాల్చరాదని అగ్నిమాపక అధికారులు, సిబ్బంది సూచనలు తప్పక పాటించాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు జిల్లా అంతటా గురువారం సాయంత్రం దీపావళి పండుగను స్థానికులు ఆనందంతో జరుపుకున్నారు. ఇంటి ముంగిట దీపాలతో చక్కగా అలంకరించి ఉత్సాహంగా బాణాసంచాను కాల్చారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ దీపావళి పండుగను ఆస్వాదిస్తుంటారు. శబ్దాల మోతతో, బాణాసంచాల వెలుగులతో చిన్నారులకు సందడే సందడి అని చెప్పొచ్చు. ముఖ్యంగా దీపావళి పండుగ జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగింది. ప్రతి ఇంటి ముంగిట ఆకర్షణీయమైన దీపాలు వరుసగా చాలా అందంగా కనబడ్డాయి. యువత ఉత్సాహంతో సందడి చేస్తూ బాణాసంచాను కాల్చారు. ముఖ్యంగా ఈరోజు మహాలక్ష్మీదేవిని పూజిస్తుంటారు.
జరుపుకుంటారు. ఈరోజు ప్రముఖ పారిశ్రామికవేత్త జేఎన్టీయు పాలక మండలి సభ్యులు దుప్పల వెంకట్రావు దీపావళి పండుగను కుటుంబ సమేతంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు ఇల్లంతా వెలుగులతో నింపారు. దీపాలను చక్కగా అలంకరించారు. బాణా సంచాను కాల్చుతూ సందడి చేశారు. ఇదిలా ఉండగా చాలా మంది స్థానికులు పండుగను జరుపుకునేందుకు ఉత్సాహంతో ఈరోజు ఉదయాన్నే చాలా మంది బాణా సంచాను కొనుగోలు చేశారు. కొందరైతే నిన్ననే కొనుగోలు చేశారు. నగరంలోని ప్రమిదలు, దీపపు చిమ్మెలు వ్యాపారం బాగానే జరిగింది. కట్టెపుల్లలు, ఆముదం కాడలను గ్రామీణులు తెచ్చి నగరంలో విక్రయించారు. దీపావళిలో నరక చతుర్దశిని మినీ దీపావళి అని అంటుంటారు. ఈ రోజున నరకాసురుడిని శ్రీకృష్ణుడు సత్యభామ వధించినట్లు పురాణాలు చెబుతున్నాయి. నరక చతుర్దశి నాడు సూర్యోదయం కంటే ముందు లేచి తలస్నానం చేయాలి. సాయంత్రం వేళ కనీసం 5 ప్రదేశాల్లో దీపం ఉంచాలి. దీపావళిలో ఇది భాగం కాబట్టి ప్రజలు అనంత లోకాలకు వెళ్ళిన పెద్దల పేర్లలో దీపాలు వెలిగిస్తారు. ఆ దీపాలు వాళ్ళు స్వర్గానికి వెళ్లేందుకు దారి చూపిస్తాయని నమ్ముతారు. ఇక్కడ మరో యాంగిల్ కూడా ఉంది. నరక చతుర్దశిని యమలోకం నుంచి విముక్తి కల్పించే రోజుగా చెబుతారు. యమలోకంలో 84 లక్షల నరకాలు ఉంటాయట. వాటి నుంచి తప్పించుకునేందుకు ఈరోజు ఉపయోగపడుతుందని పెద్దలు చెబుతుంటారు. నడక ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని భావించి 3 దశాబ్దాల క్రితం విశాఖపట్నంలో స్థాపించిన వాకర్స్ క్లబ్ నేడు దేశ విదేశాల్లో విస్తరించిందని స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు గేదెల ఇంద్రప్రసాద్ అన్నారు. గురువారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్వార్ దాస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నడవండి, నడిపించండి, నవశకానికి నాంది పలుకుదాం అనే నినాదంతో ఏర్పాటు చేసిన నడక సంఘాల పరిధిలో దేశంలో 4 లక్షల మంది సభ్యులు ఉన్నారని, సుమారు 1575 వాకర్స్ క్లబ్స్ ఉన్నాయని చెప్పారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం వాకర్స్ క్లబ్స్ చేస్తున్న కృషి వెలకట్టలేనిదని స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు బివి రవిశంకర్ అన్నారు. నడక ఉద్యమాన్ని శ్రీకాకుళం జిల్లాలో ముందుకు తీసుకుని వెళ్లడంలో స్టార్ వాకర్స్ క్లబ్ ముందంజలో ఉందని పలువురు ప్రముఖులు ప్రశంసించారు. జాతీయ స్థాయిలో సామాజిక సేవలు అందించే ఉత్తమ క్లబ్స్లో స్టార్ వాకర్స్ క్లబ్ నిలవడం ఎంతో గర్వకారణంగా ఉందని స్టార్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ సాసఫ్ జోగినాయుడు అన్నారు. అల్వార్ దాస్ జయంతి సందర్భంగా శ్రీకాకుళం నగరానికి చెందిన మీనా మసీద్ ఇమాం ఎండి జలాలుద్దీన్ కుమార్తె వైద్య ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల లక్ష్మి, లయన్స్ క్లబ్ ఆఫ్ హర్స్విల్లీ ప్రెసిడెంట్ వావులపల్లి జగన్నాథ నాయుడు, సింహాద్రి వేణుగోపాల్, ఐక్యరావు, బగాది జగదీష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు భాజపా జిల్లా శాఖ ఆధ్వర్యాన గురువారం స్థానిక గాంధీ స్మృతి వనంలో ఈరోజు నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా జిల్లా అధ్యక్షుడు బెల్లంగి ఉమామహేశ్వరరావు స్థానిక నాయకులతో కలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారతదేశం ఐక్యత, సమగ్రతకు చిహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అన్నారు. ఆయన ఈ దేశానికి ఎన్నో సేవలు అందించారని తెలిపారు. ఆయన సేవలను స్మరించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక భాజపా నాయకులు, మందిర నిర్వాహకులు తదితరులు ఉన్నారు. నగరంలోని స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్లో ఈరోజు పార్టీ నాయకుల ఆధ్వర్యాన ఇందిరాగాంధీ వర్ధంతిని, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా డీసీసీ అధ్యక్షులు అంబటి కృష్ణారావు ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ భారతదేశ ప్రధానిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయే విధంగా పరిపాలన సాగించారన్నారు. ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తను తీసుకున్నారని, అందులో ఒకటి బ్యాంకుల జాతీయకరణ, రాజాభరణాల రద్దు వంటివి చేసి దేశ ఆర్థిక వ్యవస్థను పునాదులు వేసిన గొప్ప మేధావి అని కొనియాడారు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను కూడా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్ల సురేష్, గార మండల కాంగ్రెస్ అధ్యక్షులు అంబటి దాలినాయుడు, ఆబోతల వెంకటనాయుడు, ఇజ్జురోత్ రమణ, మామిడి సత్యనారాయణ, బేరి వెంకట్రావు, అనుపోజి రవికుమార్, బొచ్చ వెంకటరమణ, గొల్లపల్లి దాలయ్య, గురుగుబెల్లి కృష్ణారావు, అంబటి లక్ష్మణరావు, దంత త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి అంటేనే కాంతి, వెలుగు అని, చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ అని, దీపావళి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలని, ప్రతి ఇంట ఆనంద కాంతులు విరజిల్లాలని కోరుకుంటున్నా అని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. నగరంలోని నాగావళి నదీతీర ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పునరుద్ఘాటించారు.
నాగావళి నది సమగ్ర అభివృద్ధి ప్రాజెక్ట్ అమలులో భాగంగా శ్రీకాకుళం బలగ జంక్షన్ నుంచి కలెక్టర్ బంగ్లా వరకు గల నాగావళి నది పరివాహక ప్రాంతాన్ని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ తో కలిసి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా నాగావళి రెవెన్యూ పార్క్ సహా డైమండ్ పార్క్, పిఎన్ కాలనీలోని జన్మభూమి పార్కులను సైతం పరిశీలించారు. నగరంలోని అన్ని పార్కులను సుందరీకరించి ప్రజలకు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్కు ఆదేశించారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి అంటేనే కాంతి, వెలుగు, చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ దీపావళి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలని, ప్రతి ఇంట ఆనంద కాంతులు విరజిల్లాలని కోరుకుంటున్నా అని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రీయ ఏక్తా దివాస్ లో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి శ్రీకాకుళం సబ్ డివిజన్ డిఎస్పీ సిహెచ్ వివేకానంద పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జయంతి వేడుకలలో పాల్గొన్న పోలీస్ అధికారులు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడడానికి స్వయంగా అంకితమవుతామని, అంతేకాక ఈ సందేశాన్ని తోటి వారందరిలో విస్తరింపచేయడానికి గట్టిగా కృషి చేస్తానని, సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నానని, సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికత, చర్య వల్ల లభ్యమైన నా దేశ ఏకీకరణ స్ఫూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నానని, అంతేగాక నా దేశ అంతర్గత భద్రతను పటిష్టపరచడానికి స్వీయ తోడ్పాటును అందిస్తామని సత్యనిష్టతో తీర్మానం చేస్తున్నామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ అవతారం, పైడిపు నాయుడు, ఆర్ఐ నరసింహరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలోని సుమారు 50,000 ఎకరాల్లో సాగు చేస్తున్న జీడి మామిడి రైతులకు ప్రభుత్వం పంటల బీమా పరిహారాన్ని అందిస్తున్నట్లు ఉద్యానవన శాఖ ఏడీ ఆర్వి వరప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. జీడి మామిడి రైతులందరూ నవంబర్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వం జీడి మామిడి రైతులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. డివిజన్ ప్రజలకు, రాజకీయ నాయకులకు, అధికారులకు దీపావళి పండుగ శుభాకాంక్షలను ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి రమణమాదిగ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. చీకటి నుంచి వెలుగుకి, అజ్ఞానం నుండి జ్ఞానమునకు, ఓటమి నుండి గెలుపునకు సాధించే గమనంలో వెలుగులు పంచే చిరుదివ్వలైన కాంతులు అందరి జీవితంలో నిరంతరం ప్రకాశించాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వంలో అందరి జీవితాల్లో వెలుగులు వచ్చాయని, దీపావళి పండుగ సందర్భంగా ఉచిత గ్యాస్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. వెట్టి చాకిరీ విముక్తి కోసం, కనీస వేతనం అమలు కోసం, కార్మిక, కర్షక, ఉద్యోగుల హక్కుల సాధనకు ఏఐటియుసి 105గా సుదీర్ఘ పోరాటం చేస్తుందని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అనపాన షణ్ముఖరావు, జిల్లా సమితి సభ్యులు టి తిరుపతిరావులు అన్నారు. 105వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, కార్మికులను ఎటువంటి హక్కులు, చట్టాలు లేని రోజుల్లో కట్టు బానిసలుగా బ్రిటిష్ పాలనలో పనిచేయించే సమయంలో అక్టోబర్ 31, 1920న లాలా లజపతి రాయ్ అధ్యక్షులుగా ఏఐటియుసి ఏర్పడిందని తెలిపారు. కార్మిక హక్కుల సాధన కోసం ప్రాణ త్యాగాలు, నిర్బంధాలు, ఉరిశిక్షలు, లాఠీ తోటాలకు సైతం బెదరకుండా కార్మిక చట్టాలు సాధించిన ఘనత ఉందన్నారు. భారతదేశంలో 1996 వరకు ఏకైక కార్మిక సంఘమని, కార్మిక ఉద్యమం, జాతీయ స్వాతంత్ర పోరాటంలో సంఘం కీలక పాత్ర పోషించిందని తెలిపారు. సివిల్ సప్లై, హమాలీ కార్మికులకు, ఆటో కార్మికులకు, ముఠా కార్మికులకు, మున్సిపల్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం, సివిల్ సప్లై గోడౌన్, ఆర్టీసీ కార్గో కార్యాలయం ఆవరణలో ఏఐటియుసి పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎడ్ల సూర్యనారాయణ, కె శ్రీమన్నారాయణ, చుక్క రాము, పంచిరెడ్డి అప్పారావు, నక్క వేణు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక బ్యాంకర్స్ కాలనీలోని విశాఖ స్కూల్లో దీపావళి వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాఠశాల చైర్మన్ డాక్టర్ కె మధుసూదన్ పాల్గొని చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి అని చెప్పారు. ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి నూతన వెలుగులు తీసుకొచ్చే గొప్ప పండుగ అని వివరించారు. హిందువులతో పాటు జైనులు, బౌద్ధులు, సిక్కులు, ఇతర మతస్థులు ఆరోగ్యం, సంతోషాన్ని కోరుకుంటూ సెలబ్రేట్ చేసుకునే పర్వదినమే దీపావళి అని, శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుని సంహారంతో ప్రజలు ఆనందంగా దీపావళి జరుపుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో హెడ్ మాస్టర్ పి రామారావు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
డిప్లొమా పారామెడికల్ కోర్సులకు కన్వీనర్ కోటాలో భాగంగా దరఖాస్తులు చేసుకునేందుకు గడువు నవంబర్ 3వ తేదీ వరకు ఏపీ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్ పెంచినట్లు బొల్లిన్ మెడ్ స్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. మేనేజ్మెంట్ కోటా సీట్లకు నవంబర్ 12వ తేదీ వరకు ప్రవేశాలకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. కోర్సులకు ఇంటర్ ఏ గ్రూప్ అయినా పాస్ అయిన వారు అర్హులని పేర్కొన్నారు. కోర్సు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. తమ కళాశాలలో కన్వీనర్ మేనేజ్మెంట్ కోటాలో సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ధ్రువపత్రాలతో హాజరు కావాలని, పూర్తి వివరాలకు 7689453537 నంబర్కు సంప్రదించాలని సూచించారు. లవంగాలు ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. లవంగిలలో ఫైబర్, మ్యాంగనీస్, విటమిన్ సి, కే ఉన్నాయి. మ్యాంగనీస్ మెదడు పనితీరును పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎముకలు గట్టి పడడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ సి, కే రోగ నిరోధకతను పెంచుతాయి. అదేవిధంగా రక్తం గడ్డకట్టడానికి సహాయపడతాయి. లవంగాలలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి తిమ్మిర్లు, అలసట, అతిసారం లాంటి రుగ్మతలను కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. లవంగాలలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మీ పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎందుకంటే అంటువ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకునే సామర్థ్యం వీటిలో ఉంది. ఇంతేకాదు లవంగాల వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. లవంగం నూనె బ్రాంకైటిస్, ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలను, జలుబు, దగ్గు వంటి వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ నూనె శ్వాస నాళాన్ని హాయిపరుస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కూడా కలిగి ఉంది. లవంగం నూనెను ఛాతిపై, ముక్కుపై, ముక్కు చుట్టూ నెమ్మదిగా మర్దన చేస్తే చాలా ఉపశమనం కలుగుతుంది. కొన్ని లవంగాలను, కొన్ని చుక్కల లవంగం నూనెను నీటిలో వేసి దాన్ని టీలా తాగితే కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజు ఇలా తాగితే నెమ్మదిగా శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఒక లవంగ మొగ్గను నమలడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. నొప్పులు, వాపులకు, కీళ్ళ నొప్పులకు చక్కని నివారణ. లవంగాలలో యూజనాల్ అనే పదార్థానికి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి లవంగం నూనెలో కూడా పుష్కలంగా ఉన్నాయి. లవంగాలు నోటి పూత, గొంతు వాపులతో కూడా పోరాడుతుంది. రోజు లవంగాలు తీసుకున్న వారిలో కేవలం 7 రోజుల్లోనూ ఈ సైటోకైన్లను తగ్గించడం వలన కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ గణనీయంగా తగ్గుతాయి. లవంగం నూనె శరీరం జీవక్రియను ప్రభావితం చేసి శరీర ఉష్ణోగ్రత తగ్గిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. లవంగాలలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రక్తశుద్ధి సహాయపడవచ్చు. క్రమం తప్పకుండా లవంగాలు తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చేర్పబడిన నైజీరియస్ అనే మరొక సమ్మేళనం లవంగాలలో ఉంది. అందువల్ల లవంగాలను ఆహారంలో చేర్చడం ద్వారా మధుమేహాన్ని తగ్గించవచ్చు. లవంగాలలోని కొన్ని సమ్మేళనాలు కడుపులోని అల్సర్లు తగ్గిస్తాయి. లవంగాల నుంచి వచ్చే నూనె గ్యాస్ట్రిక్ మ్యూకస్ మందం పెంచుతుంది. ఇది కడుపులో లైనింగ్ను రక్షిస్తుంది, సంబంధించిన అల్సర్లను నిరోధిస్తుంది. లవంగాలలో ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. మలబద్ధకం నిరోధించడానికి ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. నే వచ్చాను, చింతించాను, నింపాను. అక్కడికి వెళ్ళినా ఇక్కడ నింపడానికి రెడీగా ఉన్నాను. కన్నీటి బరువు కనురెప్ప మోయనంత, చింతన బరువు కడుపు కన్నీళ్లు అయ్యేటంత. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. STV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.